హాయ్ గైస్, నమస్తే. రీసెంట్ గా తమిళ హీరో సూర్య నటించిన వీరభద్రుడు మూవీ రీసెంట్ గా తెలుగులో రిలీజ్ చేశారు. ఈ మూవీ తమిళంలో ఒక మోస్తరుగా అయితే ఆడుతుంది, కానీ మన తెలుగు వాళ్ళకి ఈ సినిమా అస్సలు నచ్చలేదు. జస్ట్ యావరేజ్ గా నిలుస్తుంది. ఈ సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి ఇప్పటి వరకు అయితే టాక్ పరంగా చూస్తే జస్ట్ యావరేజ్. ఈ సినిమా కాన్సెప్ట్ అనేది మన తెలుగు వాళ్ళకి కొంచెం నచ్చలేదు. తమిళంలో ఈ సినిమా ఒక మోస్తరుగా అయితే ఆడుతుంది. ఈ సినిమా డైరెక్టర్ ఆర్జే బాలాజీ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో ప్రతి నాయకుడుగా ఆర్జే బాలాజీ సూర్యకి విలన్ గా చేయడం జరిగింది. అసలు ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటంటే, కోర్టులో న్యాయం జరగడానికి దేవుడే దిగొచ్చిన న్యాయం చేయలేడు అనే కాన్సెప్ట్తో ఈ సినిమా తీయడం జరిగింది. ఈ సినిమాలో హీరో సూర్యకి ప్రతినాయకుడిగా నటించిన ఆర్జే బాలాజీ క్యారెక్టర్ మాత్రం తేలిపోయిందని చెప్పొచ్చు. గట్టిగా అంటే విలన్ క్యారెక్టర్ కొంచెం ఇంపార్టెంట్ ఇవ్వడం వల్ల సూర్య క్యారెక్టర్ అనేది కొంచెం తగ్గిపోయింది. కానీ సూర్య యాక్టింగ్ ముందు విలన్ క్యారెక్టర్ కొంచెం తక్కువగానే అనిపిస్తుంది. ఎక్కువగా స్కోప్ ఉన్న క్యారెక్టర్ విలన్ క్యారెక్టరే, కానీ కొంచెం సూర్యకి ఎక్కువ స్కోప్ ఇస్తే బాగుండేది. అసలు ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఒక వ్యక్తి తన కూతురి లివర్ ఆపరేషన్ కోసం కొంత బంగారం అయితే తీసుకురావడం జరుగుతుంది. ఆ బంగారాన్ని కొంతమంది దొంగలు దొంగతనం చేయడం జరుగుతుంది. ఆ దొంగతనాన్ని ఎవరు దొంగతనం చేశారో వాళ్ళని కోర్టులో కేసు అయితే వేయడం జరుగుతుంది. ఆ దొంగతనం చేసిన వ్యక్తులకి సపోర్ట్ గా ఆర్జే బాలాజీ ప్రతినాయకుడు క్యారెక్టర్లో చేయడం జరిగింది. ఈ అమాయకపు తండ్రికి సపోర్ట్ గా ఎవరు నిలబడరు, అందువల్ల న్యాయం అనేది అక్కడ గెలవకుండా పోతుంది. ఆ వ్యక్తి అనేది కోర్టు నుంచి బయటకు వచ్చి అక్కడ వీరభద్రుడు అనే ఒక దేవుడు ఉంటాడు. ఆ దేవుణ్ణి ప్రార్థించడం జరుగుతుంది. అప్పుడు ఆ దేవుడే ఒక మనిషి రూపంలో హీరో క్యారెక్టర్ గా సూర్య క్యారెక్టర్ రూపంలో ఒక లాయర్ గా ప్రత్యక్షమయ్యి ఆ న్యాయం కోసం కోర్టుకు ఎక్కడం జరుగుతుంది. ఆ ప్రతినాయకుడు క్యారెక్టర్ని ఎదిరించి ఈ దేవుడు రూపంలో వచ్చిన సూర్య గెలిచాడా లేదా అనేది ఈ సినిమా కాన్సెప్ట్. కోర్టులో న్యాయం జరగాలంటే దేవుడే దిగి వచ్చిన న్యాయం అనేది జరగదు అనే కాన్సెప్ట్తో ఈ సినిమా అయితే తీయడం జరిగింది. ఈ తెలుగులో మాత్రం ఈ సినిమా జస్ట్ యావరేజ్గా నిలిచింది. తమిళంలో మాత్రం ఈ సినిమా ఒకే ఒక మోస్తరు అయితే ఆడుతుంది. నాకైతే ఈ సినిమా జస్ట్ యావరేజ్. అసలు ఈ సినిమా ఈ ప్రతినాయకుడు క్యారెక్టర్కి కోసం ఈ సినిమా తీసినట్టు నాకైతే అనిపించింది. దేవుడి రూపంలో హీరో సూర్య లాయర్ క్యారెక్టర్లో ఓకే పర్లేదు అనిపించాడు. ఈ సినిమా ఒకసారి చూడడానికి ట్రై చేయొచ్చు, నా ఒపీనియన్ చెప్తున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక్కరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్.